హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనము నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ ఈ రెండు ఇండెక్స్ల గురించి అనాలిసిస్ చేయబోతున్నాము. యాక్చువల్లీ ఫ్రైడే నాడు మార్కెట్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోయిందో అట్నుంచి మార్కెట్ ఈరోజు మండే నాడు ఓపెన్ అయ్యి మళ్ళీ క్లోజ్ కూడా అయ్యింది. అది ఏ విధంగా అయ్యిందో అది కూడా మనం అనాలిసిస్ చేయబోతున్నాము. అయితే అనాలిసిస్ చేసే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర వీడియో కెమెరా లేనందుకు నేను ల్యాప్టాప్ పైననే ఎడిటింగ్ చేస్తున్నాను, అంటే రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి నా ఫేస్ అనేది మీకు చూపించలేకపోతున్నాను, దాని గురించి క్షమించండి ఫ్రెండ్స్. అయితే ఇండెక్స్ల గురించి ఇప్పుడు అనాలిసిస్ చేద్దాము. అయితే ఫస్ట్ ఆల్రెడీ ఇక్కడ మనము బ్యాంక్ నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసినాం ఫ్రెండ్స్. అయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీ క్యాండిల్ పరంగా మనం చూసినట్టుగా అయితే చూడండి ఏ విధంగా అయితే ఛానల్స్ ఏర్పడ్డాయో, ఈ ఛానల్స్ని ఏ విధంగా ఇక్కడ బ్రేక్అవుట్ ఇవ్వలేదు. ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిందో ఆ బ్రేక్అవుట్ ఇచ్చిన పైట నుంచి ఏ విధంగా వెళ్ళిందో చూడండి, ఒకసారి గమనించండి. ఇక్కడ బ్రేక్అవుట్ కూడా ఇచ్చేసింది ఫ్రెండ్స్. ఈ రైజింగ్ బ్రిడ్జ్ అంటాం మనం దీనికి. ఈ రైజింగ్ బ్రిడ్జ్ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చి ఇటు నుంచి కంప్లీట్గా ఇక్కడ చూడండి ఏ విధంగా అయితే ఈ విధంగా పోయి అటు నుంచి కొద్దిగా కరెక్షన్లో వచ్చేసింది. అయితే ఎప్పుడైతే ఫ్రైడే నాడు క్యాండిల్స్ హై నుంచి లో ఏ విధంగా అయితే ఏర్పడిందో, ఈరోజు మండే నాడు మార్కెట్ హైలో ఓపెన్ అయ్యింది. కానీ యాక్చువల్లీ క్లోజ్ అనేది ఫ్రైడే నాడు ఏదైతే క్యాండిల్ ఉందో ఆ లోని కూడా టచ్ చేయలేదు. దాంతోపాటు ఫ్రైడే క్యాండిల్ క్లోజ్ ఏ విధంగా ఎక్కడైతే అయ్యిందో ఆల్మోస్ట్గా అక్కడనే క్లోజ్ అయ్యింది. అయితే దీనికి మనం అవర్లీ క్యాండిల్ చూద్దాం ఫ్రెండ్స్. అవర్లీ క్యాండిల్లో మనకు చాలా కాన్సెప్ట్ క్లియర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనం అవర్లీ క్యాండిల్లో ఏదైతే ఈ రైజింగ్ బ్రిడ్జ్ ప్యాటర్న్ ఏర్పడింది, ఈ రైజింగ్ బ్రిడ్జ్ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. బ్రేక్అవుట్ ఇచ్చి నుంచి మనకు టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అయిన తర్వాత ఇక్కడ మనకు ట్వీజర్ టాప్ అని ఏర్పడి ఆ ట్వీజర్ టాప్ నుంచి కంప్లీట్గా ఇక్కడ సిగ్నల్ ఇచ్చేసింది, సేల్ సిగ్నల్ ఫ్రెండ్స్. సేల్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కంప్లీట్గా ఇక్కడ కిందికి వచ్చింది. కిందికి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యి ఈరోజు మండే రోజు ఏమైందంటే ఇక్కడ ఏదైతే ఫ్రైడే నాడు క్లోజింగ్ ఇచ్చిందో ఆ క్లోజింగ్ పైననే ఓపెన్ అయ్యి అటు నుంచి మార్కెట్ సస్టైన్ కాలేదు ఫ్రెండ్స్. కంప్లీట్గా ఈ విధంగా డౌన్ కిందికి వచ్చేసింది. అయితే కిందికి వచ్చిన తర్వాత ఏదైతే మనకు ఇక్కడ ఫ్రైడే లో ఉందో ఈ లోని మనకు కింద ఈరోజు బ్రేక్అవుట్ ఇవ్వలేదు, బ్రేక్డౌన్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. దానిపైననే క్లోజింగ్ ఇచ్చేసింది. అంటే ఆల్మోస్ట్గా మార్కెట్ ఒక సైడ్ వేజ్ జోన్లో వెళ్ళేలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ రేపు ఇక్కడ ఏదైతే ప్రైస్ ఉందో ఈరోజు హై ఎంత, ఆల్మోస్ట్గా హై అయితే ఉందో ఇది 49,175 రూపీస్ 78 ఈ ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో ఉంది. కానీ మనం రౌండ్ ఫిగర్గా 49,180 అనుకుందాం ఫ్రెండ్స్. ఇది ఒక హై, ఈరోజు అంటే మండే రోజు హై ఉంది. దాంతోపాటు లో అనేది చాలా తక్కువగా అంటే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఎస్టర్డే అంటే ఫ్రైడే లోని ఈరోజు ఇక్కడ మనకు బ్రేక్డౌన్ ఇవ్వలేదు, దానిపైననే క్లోజింగ్ అనేది ఇచ్చేసింది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ రేపు ఈ రేంజ్లో ఒకవేళ ఓపెన్ అయిందంటే ఇటు నుంచి పైకి వెళ్ళేదే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ ఈ లెవెల్ని బ్రేక్డౌన్ ఇచ్చేసిందంటే ఆల్మోస్ట్గా కంప్లీట్గా కిందికి వచ్చేసేది, అంటే ఈ రేంజ్లో వచ్చేలా కనిపిస్తుంది. అయితే దీనికి మనము 15 మినిట్స్ క్యాండిల్లో మంచిగా క్లియర్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి 15 మినిట్స్లో మనం చూసినట్టుగా అయితే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ని తీసుకుంటాను నేను. ట్రెండ్ లైన్ని తీసుకుని మనం ఆల్రెడీ కరెక్ట్గా మనం ఫాలో చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, 15 మినిట్స్ క్యాండిల్లో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అనేది ఇక్కడ ఒక హై, అటు నుంచి ఇది లోవర్ హై, అదేవిధంగా ఇది లోవర్ హై. ఈ విధంగా డౌన్ కంప్లీట్గా మార్కెట్ డౌన్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఆల్మోస్ట్గా దగ్గర ఈ విధంగా వచ్చి ఇక్కడ ఒక అంటే స్పీడ్ అనేది కొద్దిగా తక్కువైంది, అటు నుంచి కొద్దిగా ఈ విధంగా వెళ్తుంది. అయితే ఈ ట్రెండ్ లైన్ని ఈ డౌన్ఫాల్ లైన్ ఫాలింగ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీనికి ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో ఈ విధంగా మనకు ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇటు నుంచి మనకు టార్గెట్ అనేది మంచి టార్గెట్ లభిస్తుంది. ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది, దాని తర్వాత ఇది సెకండ్ టార్గెట్ అనేది. అంటే ఫస్ట్ టార్గెట్ మనకు 49,000 ఆల్మోస్ట్గా 600 అవుతుంది. అయితే సెకండ్ టార్గెట్ అనేది మనకు 50,000. ఈ విధంగా బ్యాంక్ నిఫ్టీలో మనకు ట్రేడ్ అనేది దొరుకుతుంది. అదేవిధంగా డౌన్ సైడ్లో ఈ రేంజ్కి ఒకవేళ డౌన్ అయిందంటే మనకు ఆల్మోస్ట్గా ఇక్కడ 48,000 అనేది మనకు డౌన్ సైడ్ టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ క్యాండల్ని నేను 5 మినిట్స్లో తీసుకుంటాను. 5 మినిట్స్లో కూడా మనకు సూపర్ అంటే డిసిజన్ తీసుకుని అంటే మనం తక్కువ అంటే 5
మినిట్స్ క్యాండల్లో మనకు ఏమవుతుందంటే ఫ్రెండ్స్ స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అయితే చూడండి ఇదే విధంగా ఏదైతే మనం 15 మినిట్స్ క్యాండల్లో మనం అనలైజ్ చేసినామో సేమ్ టు సేమ్ ఇక్కడ ఒక టాప్, ఇదొక టాప్, ఇదొక టాప్. అయితే ఆల్మోస్ట్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది కానీ అటు నుంచి మళ్ళీ కిందికి వచ్చేసింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ డైరెక్ట్గా కిందికి వెళ్ళకుండా మళ్ళీ ఇక్కడ ఒక మంచిగా సైడ్వేజ్ జోన్ ఏర్పడి అంటే ఆల్మోస్ట్గా ఈ విధంగా పైకి వెళ్ళడానికే రెడీగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు నిఫ్టీ గురించి చూసుకుందాం ఫ్రెండ్స్. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను నిఫ్టీ గురించి ఆల్రెడీ అనాలిసిస్ చేసినాను. నిఫ్టీలో ఈ విధంగా ఉంది. అయితే ఫ్రెండ్స్ 5 మినిట్స్ క్యాండల్లో చూసినట్టుగా అయితే ఇక్కడ హై ఏదైతే ఉందో ఈ హైని ఇక్కడ లోవర్ హై ఇంకోటి ఏర్పడి అట్నుంచి ఇక్కడ ఒక చిన్నగా అంటే మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది. అంటే ఆల్మోస్ట్గా ఈ విధంగా కంప్లీట్గా డౌన్ఫాల్ వచ్చి ఈ విధంగా వచ్చి ఇక్కడ ఒక మనకు ఈ విధంగా ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. అయితే ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్లో మనము స్టాప్ లాస్ అనేది మాత్రం ఇక్కడ పెట్టుకోవాలి. ఈ రేంజ్లో మనకు స్టాప్ లాస్ వస్తుంది. ఇది నిఫ్టీ చార్ట్ ఉంది ఫ్రెండ్స్. నిఫ్టీలో మనం ఆల్మోస్ట్గా రౌండ్ ఫిగర్గా మనము 22,420 ఇది మనము స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా టార్గెట్ అనేది మనకు ఇక్కడ ఒక ఫస్ట్ టార్గెట్ లభిస్తుంది. అది ఆల్మోస్ట్గా 22,550 ఇది ఒక ఫస్ట్ టార్గెట్ లభిస్తుంది మనకు. అదేవిధంగా సెకండ్ టార్గెట్ అనేది మనకు ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అది 22,600 మనకు సెకండ్ టార్గెట్ దొరుకుతుంది. ఈ 22,600ని బ్రేక్అవుట్ చేస్తే మనకు ఆల్మోస్ట్గా కంప్లీట్గా ఇక్కడ ఏదైతే ఉందో లైఫ్ టైం హై ఆ 22,800కి వెళ్ళేలా కనిపిస్తుంది. అదేవిధంగా 22,800ని మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసిందంటే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త రికార్డ్ హై వచ్చేలా కనిపిస్తుంది. ఈ విధంగా నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ గురించి మనం అనాలిసిస్ చేసుకుంటూ మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఎక్కువ మట్టుకు మీరు డెలివరీ స్టాక్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు బాగుంటుంది. ట్రేడ్ చేయాలంటే కొద్దిగా మనకు రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది, రిటర్న్ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీరు డెలివరీలో తీసుకున్నట్టుగా అయితే రిటర్న్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది నా అనాలిసిస్ పరంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏదో మీకు టిప్ ఇవ్వడానికి లేకపోతే మీకు గైడెన్స్ ఇవ్వడానికి నేను ఈ వీడియో రికార్డ్ చేస్తలేను. నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను. టిప్ ఇవ్వడానికి గైడెన్స్ ఇవ్వడానికి నేను సెబీ రిజిస్టర్ని కాదు ఫ్రెండ్స్. అయితే ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.